లీకేజీలపై విచారణ సిట్టింగ్ జడ్జితో జరిపించాలంటూ హైకోర్టులో అఫిడవిట్ వేస్తాం కాదు, వేసినాక చెప్పుర్రి. వేస్తాం అనడం కాదు. నీ ఓటుకు నోటు కేసు పట్టుకొని కూడా కేసీఆర్ నేను జైలు వేయగలేకపోయాడు. అంటే మామూలుగా నువ్వు పడ్డది రిమాండ్ కింద పడ్డావు. నువ్వు నీకు శిక్ష వాళ్ళే, ఇంకా శిక్ష మిగిలే ఉన్నది రేవంత్ రెడ్డికి. ఆ కేసు ఇంకా అట్లనే ఉన్నది. రిమాండ్ కిందనే తీసి లోపల వేసిన ఆయనను రిమాండ్ చేసిన అంటాం కదా. అంటే ఈ నేరం ఈయనే చేసిండా లేదా అని ముందు అనుమానం వస్తే, నిందితుడు అని తెలిస్తే తీసుకపోయి వేస్తారు. దానికింత మాత్రమే ఈయన ఇన్ని రోజులు జైల్లో ఉన్నాడు. ఆ కేసును పట్టించుకోకపోలే కేసీఆర్. ఆ కేసును పట్టించుకోకనే ఈయన బయటికి వచ్చి ముఖ్యమంత్రి అయిండు. పట్టించుకుంటే ఆయన జైల్లోనే ఉండు, దోషి అని తేల్చు కోర్టు. ఎందుకంటే చక్కగా ఎట్లా చక్కగా వీడియో ఉన్నది. ఎట్లా పోయిండు, ఎట్లా తెచ్చిండు, డబ్బులు ఎట్లా ఇచ్చిండు అన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈయన కూడా ఏం చేస్తారు, రేవంత్ రెడ్డి కూడా ఏం చేస్తాడు, విచారణకు ఆదేశిస్తాం, అఫిడవిట్ వేస్తాం అంటాను. కానీ వేసినాక మీ నిజాయితీ ఎంత, నిజంగా మీరు దోషులను పట్టదలుచుకున్నారా, పట్టించుకోదలుచుకున్నారా, కోర్టులకు అప్పగించదలుచుకున్నారా, అప్పగించకుండా మీరు కూడా లోపాయకర ఒప్పందంతో వెనక మీరు స్నేహంగానే ఉంటారా అనేది కూడా తెలుస్తుంది. ఇలా జనార్దన్ రెడ్డి హస్తం ఉన్నదా, చైర్మన్ హస్తం జనార్దన్ రెడ్డిది ఉన్నదా, సభ్యులది ఉన్నదా, లేకపోతే విద్యాశాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి ఉన్నదా, సబితా ఇంద్రారెడ్డి పైన ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని తేలాలి. ఒక్కరిని కూడా విడిచిపెట్టద్దు దయచేసి. నేను ఏం చెప్తున్నా అంటే, ఈ కార్యకర్తలు ఉంటారు కదా, బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ, మీరు ఎవ్వరు కూడా పార్టీలో ఉంటే ఉండాలని వీళ్ళ తప్పులకు వత్తాసు పలకొద్దా బాబు. వీళ్ళ తప్పులకు వత్తాసు మీరు బలికితే రాష్ట్రం అదో కదా పాలవుతుంది. మీరే బాధపడ్డారు కదా బీఆర్ఎస్ కార్యకర్తలు, డబుల్ బెడ్రూమ్లు కట్టింది కానీ ఇవ్వలేదన్నా అని. అదేవిధంగా దళిత బంధు దళిత నాయకులకు ఇచ్చింది కానీ మా కార్యకర్తలకు రాలేదన్నా అని. ఎందుకు, మీరు వెనకేసుకు వచ్చింది కాబట్టి వాళ్ళ ఆదేశాలు వేసుకుంటా పోయింది. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా వీళ్ళు ఏది చేసినా చేయనుకుంటా పోతే మళ్ళీ మనము మోసపోతాం. కాబట్టి మీరు ఓట్లు వేసే వరకే కార్యకర్తలు లెక్క ఉండాలి. తర్వాత సామాన్య ప్రజల లెక్క ఆలోచిస్తే మన హక్కులు వాళ్ళ హామీలు అన్ని నెరవేరుస్తారు. లేకపోతే మళ్ళీ మనకు వాతలు పెట్టిపోతారు వాళ్ళు.